హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. టుడే వ్లాగ్ వచ్చేసి మేము మా చింతపల్లి నుండి కొంచెం దూరంలో ఉన్న చిన్నగడ్డలోని సీతారాముల గుడిని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆ రోజు శ్రీరామనవమి, ఆ రోజు వ్లాగ్ ఇది, ఆ రోజు షూట్ చేశాను. సో నేను ఈ రోజు అప్లోడ్ చేస్తాను అన్నమాట. తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఇదేంటంటే వుడ్తో తయారు చేశారు ఫుల్గానా. ఫారెస్ట్ డెవలప్మెంట్ వాళ్ళు మాత్రమే డెవలప్ చేసుకున్నారు ఇది. సో ఇది వుడ్తో చేసి పైన చూసారు కదా చెక్కలతో అది ఒక స్టేజ్ లా కట్టారన్నమాట. ఫోటో షూట్స్ కి అయితే చాలా బాగుంటుంది వ్యూ. తప్పకుండా అయితే విజిట్ చేయండి. చెప్పండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని రిటర్న్ అయిపోయాము. ఆ గుడి, మేము ఇప్పుడు వెళ్లే గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా మందికి తెలియదు గుడి యొక్క ప్రాముఖ్యత కూడా. అది పాకలపాడు గురువు గారండి. సో పాకలపాడు గురువు ప్రతి పౌర్ణమికి కూడా పూజలు చేస్తారు. అంటే నవధాన్యాలతో పూజలు చేస్తారు. సో మనకి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కంపల్సరీగా అయితే విజిట్ చేయండి. సో మేము వెళ్ళే రూట్లోని ఆ రోడ్స్ అవన్నీ చూసారు కదా. సో అది మార్నింగ్ రోడ్స్, ఇవి నైట్ మాట వ్యూ పెట్టింది. చాలా బాగున్నాయి రోడ్స్ కూడా, చాలా డెవలప్మెంట్ చేశారు ఏపీ గవర్నమెంట్. సో ఈ గుడికి అయితే మేము వచ్చేసాం. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే ధ్వజస్తంభంకి అయితే దండం పెట్టేసుకున్నాము. సో చుట్టూ కూడా దేవుళ్ళని కూడా చూపిస్తున్నాను కదా, చూసారు కదా. వరాహ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, దేవుళ్ళు అందరూ కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇగో ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా మనకు హోమం చేసినప్పుడు స్వామీజీ గారు చెప్తారండి. నెక్స్ట్ రామాలయంలోని ఇక్కడ ఏకశిల రూపంలోని రాముల వారు అండ్ నెక్స్ట్ సతీ సమేతంగా రాముల వారు మనకు దర్శనం ఇస్తారన్నమాట. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళు చూసే విధానం, మనల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుందండి. చాలా గౌరవిస్తారు. ఎవరైనా భోజనం కూడా చేయకపోతే ప్రతిరోజు అక్కడ అన్న సంతర్పణ అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే విజిట్ చేయండి. జై శ్రీరామ్. ఆయన దయతోటి అన్ని జరుగుతున్నాయి. ఏంటంటే పాకలపాటి గురువు గారు సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చినట్టు గురువు గారు. ఆయన బ్రిటిష్ వారి కాలంలో కూడా పాకలపాటి అనే గ్రామంలోని భాగవత సప్తాహం చేసి రెండో ప్రపంచ యుద్ధాన్ని శాంతింపజేశారమ్మ. రెండో ప్రపంచ యుద్ధాన్ని, అలాగే కరువు కాటాలు కూడా తగ్గింది. తర్వాత వాళ్ళ కార్యక్రమం అంటే మన ఏజెన్సీలో ఆ రోజుల్లో, గురుగారు ఉండే రోజుల్లో ఎక్కువ మంత్రతంత్రాలు ఎక్కువగా ఉంటామండి, బలీయంగా. అలాగే కలరాల రోగాలు ఉంటామండి, దారులు లేవు. చాలా ప్రజలు చాలా ఇబ్బందితో ఉండేవారు కూడా. ఈ ప్రాంతానికి వచ్చి ఇటుమల్లోని, అలాగే గుసులుకోట, లాస్ట్ లో అయితే సోమవారం ప్రసాదం తీసుకొని మేము రిటర్న్ అయిపోయాము. సబ్స్క్రైబ్ చేసుకోండి.